స్టూడెంట్ బాగా చదవకపోతే ఎవరు తప్పంటాం? సహజంగా మనం అనుకునే మాట, ఎవరు తప్పంటాం? ఆ టీచర్ చెప్పరే. ఆ స్టూడెంట్ బాగా చదవట్లేదంటే ఈ టీచర్ సరిగా చెప్పట్లేదేమో. ఈ సంఘంలో కుదురుగా విశ్వాసం కుదురుగా ఉండట్లేదంటే ఎవరిని అంటారమ్మా? చెప్పాలి. మీ అయ్యగారు ముందనే మాట ఏంటో తెలుసా? ఏమన్నా అవునా కదా? నా మాటలు కొంచెం స్పందించాలి. సంఘంలో ఒక విశ్వాసి మందిరానికి వస్తూ త్రోవ తప్పుతున్నా, మందిరానికి వస్తూ పాపం చేస్తున్నా, మందిరానికి వస్తూ లోకంలో ఉంటున్నా, మందిరానికి వస్తూ బూతులు మానకపోయినా, మందిరానికి వస్తూ దొంగతనాలు మానకపోయినా, మందిరానికి వస్తూ అబద్ధాలు మానకపోయినా, మందిరానికి వస్తూ లోకమునకు వేరుగా ఉండకపోయినా, లోక సహవాసాల్లో కలిసిపోయినా గానీ అలాంటి వాళ్ళ గురించి మొట్టమొదటిగా వచ్చే మాట ఏమంటారండి? మీ అయ్యగారు ఏం పాటలాడుతుంది అనుకోండి, ఆమెకేమనుకున్న గొడవ పక్కన పెట్టేసి ఆ మధ్యలో ఎవరిని తీసుకొస్తారు? చెప్పరేమ్మా?